టీటీఎం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి, మన పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నాకు మన కాకినాడ రూరల్ మన నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో, మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజుకు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి, ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి, నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా. కానీ అట్ ద వాట్ కాస్ట్, ఎవరిని నలిపేసి ఎదుగుతున్నాం అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదన్నా, మీరు ఓట్లు వేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది, ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తే, పండగ వాతావరణం అన్న ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే, మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవం ఇస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని, ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు.